నేను ఇంకా చెప్తున్నా అంటే ఇంకా నేను చెప్తున్నాను, ఒక హోంమంత్రిని కూర్చొని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాను. హోంమంత్రిని మాట్లాడుతున్నారు, మేకప్ వేసుకున్నావు, దాన్ని తీస్తే ఒక వాళ్ళు ఇచ్చిన చాలామంది నవ్వు వస్తాయేమో, నాకు నవ్వు రాలా. అంటే ఇంట్లో తిరిగే ఒక ఆడబిడ్డ పౌడర్ వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అలంకారాలు చేసుకోకూడదు. ఒకడంటే సరిపోద్ది దానికి. రేపు పొద్దున కాలేజీల్లో ఆ అన్నోడి ప్రేరణ తీసుకొని ఎవడో ఒక అప్పుడే కాలేజీకి వచ్చిన పిల్లని అంటాడు, ఎవడు ఆ ఆడపిల్లని అంటాడు, ఆడబిడ్డని. నా భయాలు అది. హోంమంత్రి న్యూస్ అనేసి వెళ్ళిపోతారు. దాని పర్యావసానం, దాని కాన్సిక్వెన్సెస్ ఎక్కడికి వస్తాయి మనం ఊహించలేము. అందుకని ఇవి మేము వెరీ వెరీ క్లియర్గా ఉన్నాను. నేను అలయన్స్ ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు. దురదృష్టం ఏంటంటే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సడన్గా నేను గుర్తొస్తాను. ఇక్కడ కూడా కులం వస్తుంది. నేను కులాలను దాటి దేశం వైపు వెళ్దాం అనుకుంటే నా దురదృష్టం, దరిద్రం ఏంటంటే, ఈ పదం వాడుతాను, క్షమించాలి, నన్ను తిరిగి కుల చట్టంలోకి పట్టుకొస్తారు. ఒక దేశాన్ని ప్రేమించేవాడు, అందరూ బాగుండాలని కోరుకునేవాడు, వ్యవస్థలో బలోపేతం కావాలని కోరుకునేవాడిని అందరూ కలిసి చివరిన కులం అనే ఒక చిన్న దాంట్లో ఇరికిస్తారు. కాదు, నన్ను బంధించలేరు. అది అందరూ అర్థం చేసుకోవాలి. అంటే అందుకే నేను లా అండ్ ఆర్డర్, నేను ఇప్పుడు దాకా ఎస్ఐటీగా నేను ఇప్పుడు మాట్లాడా. ఒకే ఒకసారి పిఠాపురంలో మాట్లాడా. నేను ఈరోజు మళ్ళీ కాకినాడ వేదిక చెప్తున్నా. I want entire Janasena party MLAs and MPs, entire Janasena party MPs and MLAs and ministers, raise your voice against any kind of law and order situations. బలంగా చెప్పండి. ఇది నేను కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేను కాబట్టి, అది నా పరిధిలో లేదు కాబట్టి నేను వారికి చెప్పట్లేదు. కానీ నా పార్టీ నాయకులందరికీ, నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మీకు చెప్తున్నాను. నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన వాడిని కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దిస్ ఎ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద, మనకి సిఐ మీద ఎవరిని వెళ్తాయి కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను, ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. అవి కూడా మాట్లాడాలి కదా. ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి అతను కాపు కొలుస్తాడంట. అతను ఒక దళిత డ్రైవర్ని చంపేశాడు. ఎంత గొప్పగా డిక్కీలో పెట్టి ఇంట్లో అప్పచెప్పి వచ్చాడు. దాని గురించి ఎవరు మాట్లాడరు. అప్పుడు కులాలు రావు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికీ? నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు. కాదు, నిజంగా మీరు లోపల నుంచి నమ్మాలి. రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు జనం. 150, మనకి 100 ఇన్ని సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయి అంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు. వాళ్ళు మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? దయచేసి ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అంటే అలా కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? మీరు చెప్పండి. మరి ఇలా కూర్చోబెట్టి ప్రతిదానికేనా అర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే అవన్నీ ఆలోచించడం వదిలేశారు. ఆ కులం ఓట్లు, ఆ కులం ఎందుకు ఓట్లు పోతాయి? ఏ కులపు ఓట్లను ఎందుకు పోతాయి? మీరు సవ్యంగా పనిచేస్తే మనందరం ఓట్లు ఎందుకు పోతాయి? లా అండ్ ఆర్డర్ని కాపాడితే ఓట్లు పోతాయా?
ఇదే చెప్పండి, మీరు మీ గొంతు తెలియాలి వీళ్ళకి. మీరు అందుకే నేను కూర్చోబెట్టి, అలా కాదు, మీకు కూర్చోబెట్టి భయపడతా ఉంటే ఎవడు పని చేయగలడు ఈ దేశంలో? నేను అంటే ఒక క్రిమినల్ యాక్ట్ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ఆ దుర్మార్గుడు ఎవడో చేసే పర్పెట్రేటర్ ఎవడో, విక్టిమ్ ఎవరో. విక్టిమ్కి హక్కులు ఉండవా ఈ దేశంలో? ఒక మానభంగానికి గురైన ఆడబిడ్డకి హక్కులు ఉండవా? అంటే మానభంగం చేసినోడికి హక్కులా ఈ దేశంలో? మానభంగానికి గురి కాబడ్డ హక్కులు ఉండవా? ఒక నిర్భయకు హక్కులు లేవా? అంటే నిర్భయ లాంటి 100 ఇన్సిడెంట్లు జరిగితే తప్ప మాట్లాడరు ఈ దేశంలో. ఒక ఆడబిడ్డను కూర్చోబెట్టి రోడ్డు మీద వెళ్తుంటే ఇలా చేయి పట్టుకుని లాగి చంప మీద కొట్టే సమాజం కాదా ఇది? కొట్టాలి, అప్పుడు కానీ మీకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగవు. మీరు భయపడతా కూర్చుంటే మీరు మేము మాకు సంబంధం లేదంటే ఎవరు రారు. మీరు ఎదుర్కోండి, బలంగా నిలబడండి, గొంతు ఎత్తండి. ఏ క్రిమినల్ ఎవడు గొంతు ఎత్తడానికి భయపడతాడు? ఎందుకంటే నాలాంటి వాళ్ళు మేము తెగించున్నాం ఇక్కడ ఈ నేల కోసం. అందుకని నేను చెప్తాను, మీరు యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ సార్. మీ అందరూ కూడా పదే చెప్తున్నాను సార్, మీ అందరికీ కూడా. రోడ్ల మీద సింపుల్ సివిల్ డిస్ప్యూట్ ఐ వాంట్ టు టెల్, మీ అందరికీ చెప్తున్నాను. పెద్దపెంకి అనే గ్రామం ఉంది, మనం ఏమైనా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మధ్యలో ఒక గ్రామం, ఒక 3000 ఇళ్ళు, మధ్యలో ఎస్సీ కులస్తులు ఉంటారు, ఆ చుట్టుపక్కలేమో బీసీ కులస్తులు, ఆ చుట్టుపక్కల మిగతా కులస్తులు ఉంటారు. ఎవరి కాళ్ళు గోడలు కట్టేసుకున్నారు, మీ మురుగు నీరు మా దగ్గరికి రాకూడదు, మీ నీరు మా దగ్గరికి రాకూడదు అని పెట్టేసుకుని ఫైనలీ ఒక సోషల్ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది. దాన్ని ఎలాగైనా చేయాలి. నేను ఒక టిపికల్ రాజకీయ నాయకుని అయితే, మీరు ఎస్సీలని మీరు దూరం చేశారని బీసీలను అనాలి, బీసీలనేమో మీరు చెప్పి ఓసీలను అనాలి. నేను అవన్నీ ఏం చేయలే. ఇట్స్ అ సింపుల్ వయలేషన్. అది పంచాయతీ చేసిన తప్పులు ఇవి. మీరు పంచాయతీలు కట్టినప్పుడు, మీరు లేఅవుట్స్ వేసినప్పుడు మీరు మురుగునీరు సౌకర్యాలు కల్పించాల. రోడ్ల మీదకి ఎన్క్రోచ్మెంట్ జరిగినాయి. విజయనగరం కలెక్టర్ గారితో కూర్చోబెట్టి ఇట్ టుక్ మీ 2 months టు బ్రేక్ ఇట్ అండ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. నేను కాస్ట్ గొడవలు పెట్టలా, కుల గొడవలు పెట్టలా, కులాల గురించి మాట్లాడాలా. ఇట్ ఈస్ సింప్లీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. అలాగే ఒకడు కూర్చోబెట్టి ఒక ఆడబిడ్డను చేస్తే వాడు ఏ కులం అయితే నాకెందుకంట? వాడి శిక్ష పడాలా లేదా? పడాలి కదా. మరి శిక్ష ఎలా పడాలి? యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ద లా. వైలేషన్ ఎందుకు చేస్తారు? ఎక్స్ట్రా జ్యుడిషియల్ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయంటే మనం ఎవ్వరం కూడా దానికి స్పందించకపోతే. రాజకీయ నాయకులు కొంతమంది వచ్చి ఈ బిడ్డకి ఇలా అయిపోయింది, ఆ కుల బిడ్డకి అయిపోయింది అంటే మిగతా వాళ్ళు మనుషులు గారా? ఇదే దిశ కేసులో ఇదే పెద్ద మనిషి అసెంబ్లీలో కూర్చొని చాలా కరెక్ట్గా చేశారని తెలంగాణ ప్రభుత్వం ఈ పెద్ద మనిషి ఎంకరేజ్ చేస్తాడు, మళ్ళీ చప్పట్లు కొడతాడు. మళ్ళీ అదే పెద్ద మనిషి ఎంత హిపోక్రసీ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కులం గొడవ లేవెత్తాడు. సవాళ్ళు వేస్తే కానీ వాళ్ళకి సంతోషం రాదు, అది సమస్య. అంటే మీరు ఇది ఎందుకు చెప్తా అంటే, మనం ఏదో ఒక పంచ్ డైలాగ్ వేయటానికి కాదు. నేను అంటుంది ఏంటంటే, మీరు క్రిమినాలిటీ ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, మీరు